హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ప్రాజెక్ట్ వై కొరియన్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే ప్రైమ్ వీడియోలోకి తెలుగు డబ్బింగ్ తో పాటు స్ట్రీమింగ్ వచ్చింది. అయినో తెలుగు డబ్బింగ్ మూవీస్ మనం లేట్ గా పెడతామని చెప్పేసి ఖాళీ ఉండట్లేదు భయ్యా. ఏం చేస్తాం, ఐపీఎల్ లైవ్ స్ట్రీమ్స్ ఇవన్నీ చేస్తున్నాం కదా, సో ఖాళీ ఉండట్లేదు. ఏమనుకోద్దు. మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 50 minutes అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది. అండ్ మూవీ కూడా ఫ్యామిలీతో చూడడానికి కొంచెం ఇబ్బంది పడతారు. అడల్ట్ కంటెంట్ అయితే ఉందన్నమాట. సో ఇండివిజువల్ గా చూడండి. ఇక స్టోరీ బ్లడ్ విషయానికి వచ్చేస్తే ఇది ఒక ఉమెన్ సెంట్రిక్ మూవీ అనమాట. ఇద్దరు లేడీస్ అయితే ఉంటారు. వాళ్ళ లైఫ్ అయితే చాలా ప్రాబ్లమేటిక్ గా ఉంటుంది అనమాట. చాలా పూర్ లైఫ్ అయితే లీడ్ చేస్తుంటారు అనమాట. కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తుంటారు. బట్ వాళ్ళు చాలా రిచ్ అవ్వాలని చెప్పేసి ఒక రిస్క్ అయితే తీసుకుంటారు భయ్య లైఫ్ లో. అసలు ఆ రిస్క్ ఏంటి, మరి వాళ్ళు రిచ్ అయ్యారా లేదా, అసలు ఏం జరుగుతుంది వాళ్ళ లైఫ్ లో అన్నది మీరు ఈ ప్రాజెక్ట్ వైల్ అయితే చూడడం జరుగుతుంది. ఓవరాల్ గా నాకెలా అనిపించింది అంటే, నాకేమంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్య. నాకైతే నచ్చలేదు. ఇట్స్ లైక్ ఇది ఒక యాక్షన్ మూవీ కాదు, ఇది ఒక స్లో బర్న్ డ్రామా థ్రిల్లర్ మూవీ అనమాట. బట్ ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అన్న వర్కౌట్ అవ్వలేదు. నాకు అందుకే మూవీ నచ్చలేదు అనమాట. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే, టెక్నికల్ విజువల్లీ చూడడానికి మాత్రం సినిమా అదిరిపోతుంది. నార్మల్ గా కూడా కాదు, చాలా బాగుంటుంది అనమాట. ఆ నైట్ షాట్స్ ఏవైతే ఉన్నాయో అవి, అండ్ కొన్ని సినిమాటోగ్రఫీ మూమెంట్స్ కూడా ఉంటాయి, అవి కూడా టాప్ నాచ్ మెయింటైన్ చేశారు. అండ్ అక్కడక్కడ కొన్ని మూమెంట్స్ కూడా చాలా బాగా విజువల్లీ రిచ్ గా చూపించారు. అది కూడా బాగా వర్కౌట్ అయింది. మెయిన్ లీడ్స్ ఇద్దరు అమ్మాయిల పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది చూడడానికి. అండ్ వాళ్ళ లైఫ్ ని చూపించిన విధానం స్టార్టింగ్ ఒక 20 to 30 minutes ఆ సెటప్ ఇదంతా కూడా చాలా బాగుంటుంది. నీట్ గా సెటప్ చేసుకున్నారు అనిపించింది. నాకైతే వర్కౌట్ అయింది. ఇంతే భయ్య, ఇంతకు మించి అయితే ఏమీ వర్కౌట్ అవ్వలేదు. మెయిన్ గా నాకు యాక్షన్ కోసం చూడలేదు నేను. ఇది ఒక డ్రామా మూవీ అని నాకు తెలుసు. బట్ ఆ థ్రిల్లింగ్ డ్రామా ఉంటే చాలు అన్న దానికోసం వెయిట్ చేసా కానీ ఎక్కడ కూడా వర్కౌట్ అవ్వలేదు. చాలా నీరసంగా వెళ్ళింది మూవీ అన్నది. అంటే ఇది ఇట్స్ లైక్ ఒక స్లో బర్న్ మూవీ చూస్తున్న ఫీల్ అయితే వస్తుంది. బట్ ఎగ్జాస్టెడ్ అనమాట. మీ ఓపికను అంతటిని కూడా వీళ్ళు పరీక్షిస్తారనమాట. ఆ డ్రామా అంతా చూడడానికి అంత చిరాకు వస్తుంది. ఎక్కడ కూడా అంత గ్రిప్పింగ్ మూమెంట్స్ లేవు. ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అసలు వర్కౌట్ అవ్వలేదు. చాలా స్లోగా ఉంటుంది ఆ డ్రామా అన్నది కూడా. అండ్ వీళ్ళు వేసిన ప్లాన్ కానీ, అండ్ ఏదైతే వీళ్ళు రిస్క్ తీసుకుంటారు అంటున్నానో అది చెప్తే స్పాయిలర్ అవుతుంది కాబట్టి చెప్పట్లేదు. బట్ ఆ రిస్క్ తీసుకునే విధానం కానీ, దానికి ఇచ్చిన క్లోజర్ కానీ ఏది కూడా అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చెయ్యదు భయ్యా. ఏదో అలా చూస్తున్నాం అంటే చూస్తున్నాం అంతే, టైం పాస్ అవ్వడానికి. అంతకు మించి అయితే గొప్పగా చెప్పుకోవడానికి అయితే ఏమీ లేవు మూవీలో. జస్ట్ ఒక ర్యాండమ్ టైం పాస్ మూవీ. ఇది చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. తెలుగులో ఉంది కాబట్టి, డబ్బింగ్ కూడా బాగుంది కాబట్టి. లేదంటే అవాయిడ్ చేసేసిన పెద్దగా ఫరక్ పడదు. ఇట్స్ లైక్ ఏ పాసింగ్ క్లౌడ్ మూవీ అనమాట. నాకైతే నచ్చలేదు భయ్య. కొరియన్ మూవీనే డిసప్పాయింట్ చేసిందని చెప్తాను నేనైతే. చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అండ్ ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బాయ్.